ప్రేమైనటువంటి దేవుని వాక్యం వింటున్న శ్రోతలారా, క్రిస్మస్ కార్యక్రమాలు చక్కగా జరిగించుకొని సంతోషించాలని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశము, గొల్లలు శిశువును గూర్చి ప్రచురము చేసిరి అనండి. అంశం గొల్లలు శిశువును గూర్చి ప్రచురము చేసిరి. మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయము 17-18 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని మరి దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మొదటి విషయంగా లూకాసు వార్త 2వ అధ్యాయం 17-18 వచనాల్లో, వారు చూచి ఆ శిశువును గూర్చి తమతో పలుకుబడిన మాటలు ప్రచురపరిచిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. సమయంలో మా ప్రభా, మరి నా తండ్రి వాక్యం చెప్తున్నటువంటి నాకు మీ ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము, ప్రేరేపణండి. ఈ వాక్యం వింటున్నటువంటి శ్రోతలకు మా తండ్రి, మా ప్రభా, గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. మా శ్రోతలందరి కుటుంబాలను పేరు పేరు వరుసను దీవించి ఆస్వాదించండి. ముఖ్యంగా మార్పు లేని వారు మార్పు, రక్షణ లేని రక్షణ దయచేయండి. నీ రాకడ రాబోతున్నటువంటి సూచనలు చూస్తున్న దినాలలో సిద్ధపడి నీ రాకడ కొరకు నాయన మీ ఎదుర్కొనేటువంటి వారముగా, ఎత్తబడే వారముగా నడిపించండి. చదువుకుంటున్న బిడ్డలను, నిరుద్యోగులను, వివాహం కావాల్సిన వాళ్లకు, సంతానం లేని వాళ్లకు, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు నాయన అనారోగ్యంగా ఉన్నవాళ్ళు స్వస్థతలేండి. మా తండ్రి, మా ప్రభా, ఆశీర్వదించయ్యా, దీవించు నాయన. ఈ యొక్క నా తండ్రి ఛానల్ నడిపిస్తున్నటువంటి మీ దాసుడు బర్నబాస్ గారిని, చైర్మన్ను, అని కుటుంబాన్ని దీవించండి. తమ్ముడు మహేష్ను అని కుటుంబాన్ని దీవించయ్యా. ఇది మా తండ్రి ఈ వాక్యోపదేశం చేసేదానికి నాయన ఆర్థిక సహాయం చేసినటువంటి మీ దాసరాలు ఆరనే జయశీల టీచర్ను జ్ఞాపకం చేసుకొని దాసరాలకి జీవించేంతకాలం మంచి ఆరోగ్యం ఇస్తూ మీ కృపతోడు గురించి నడిపించండి. మా తండ్రి, మా ప్రభా, మీ దాసునైతే నన్ను వాడుకోండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని, నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మా శ్రోతలకు ఈ వాక్యాన్ని బోధించేదానికి స్పాన్సర్ చేసిన వారికి, నా కొరకు ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న వారికి ప్రభునామమున మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పిల్లరా, మీరందరూ బాగున్నారని ప్రభువుని బట్టి నమ్ముతున్నాను. వాక్యోపదేశం వింటున్న వాళ్ళు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తుంటాను. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మర్చిపోకుండా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడు నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటా, బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకొని కూర్చోండి అని. బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చోండి. నేను చెప్పిన రెఫరెన్స్లు మీరు గమనించండి. ఒక చెవి వేసి నేను చెప్పే మాటలు వింటూ బైబిల్ను కళ్ళతో అట్టా చూడండి, మంచిది. ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 17-18 వచనాలలో గొల్లలు
వారు చూచినటువంటి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడినటువంటి మాటలు ప్రచురపరిచిరి. ఏంటంటే గొల్లలు ప్రచురపరిచారట ఆ శిశువుని గురించి. ఆ శిశువు ఎవరో మరి డిసెంబర్ మాసం అంతా కూడా చాలామంది మీకు బోధించి ఉంటారు, నేను కూడా బోధించాను. ఆ శిశువే పరిశుద్ధాత్మ మూలముగా జన్మించినటువంటి యేసుక్రీస్తు. ఆయన మరి ఈ లోకంలో మనం రక్షించేదానికి వచ్చాడని, మన పాపాలు మోసేదానికి వచ్చాడని, మనం మరణించిన తర్వాత మన ఆత్మ మోక్షంలో ప్రవేశించేదానికి ఆయన ద్వారానే మార్గం అనేటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మహాజ్ఞానులైనటువంటి వారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన గురించినటువంటి మాటలు బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించారు. ఆయన యొక్క రాజరికాన్ని సూచిస్తున్నాయి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి సూచిస్తున్నాయి. ఇది విన్నటువంటి గొల్లలు ఏమండి ప్రచురపరిచారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దీని ఆత్మీయంగా సంఘ కాపరులైనటువంటి వారికి అన్వయించుకొని, సంఘ కాపరులు మాత్రమే కాదు కానీ సంఘంలో ఉండేటువంటి పెద్దలు, రక్షించబడినటువంటి వింటున్న శ్రోతలందరూ కూడా దేవుడికి సాక్షులుగా జీవించాలి. మన ముఖ్యంగా సంఘ కాపర్లు ఏమండి, వీళ్ళను కాపర్లు అనే మాట ఎందుకు వచ్చిందంటే, గొర్రెలను కాచేవాళ్ళు. గొర్రెలు అంటే మరి మనుషులకు సాదృశ్యమని బైబిల్ చెప్తుంది, తెలియచేస్తుంది. గొర్రెలు కాచేవాళ్ళు అంటే కాపర్లు. కాపర్లు అనగా సంఘ కాపర్లు. ఈ రీతిగా ఆత్మీయంగా మనం దీన్ని అన్వయించుకొని ప్రచురపరిచేటువంటి వారుగా ఉండాలి. ఏంటంటే ప్రచురపరిచేవాళ్ళుగా ఉండాలి. ప్రచురపరిచేవాళ్ళుగా అందరూ ఉన్నారు. ఎక్కడంటే 4 గోడల మధ్య మాత్రమే ప్రచురిస్తున్నారు కొంతమంది. మంచిదే. ఒక మాట తరచుగా నాకు ఒక తలంపు వస్తుంటుంది, అది నేను చెప్తూ ఉంటా. క్రైస్తవుల పట్ల దేవుడి యొక్క కృప, ఆదివారం ఆరాధనలు, వారి మధ్య కార్యక్రమాలు, ఏమంటే టీవీలో వాక్యాలు, సువార్త కూటాలు, అనేక రకాలుగా దేవుడు తన కృపను బట్టి వాక్యాన్ని మరి ఆయా సందర్భాల్లో చనిపోయినా, జ్ఞాపకార్థ కూటమైనా, పుట్టినరోజులైనా ప్రచురపరచబడుతుంది సంఘ కాపరుల ద్వారా. మంచిది, సంతోషం. చాలా ఆత్మీయమైనటువంటి ప్రోత్సాహము, బలము క్రైస్తవులకు దేవుడి యొక్క వాక్యం ద్వారా ఈ సంఘ కాపర్లు ప్రకటించేస్తూ ఆత్మీయంగా బలపరిచేదానికి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, ప్రచురపరుస్తుంటారు. అయితే రెండో విషయాన్ని గురించి మనం ధ్యానించినట్లయితే, మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. రెండవ విషయం, మొట్టమొదటి విషయము కొద్దిగా ఒక ఉపోద్ఘాతంలాగా చెప్పా. ఈ 2-3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించి దాని ప్రకారంగా చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ముఖ్యంగా సంఘ కాపరులారా, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడి, సమాధి చేయబడి, మరణంలోంచి లేచిన తర్వాత ఆకాశ మేఘారుడే వెళ్ళిపోతూ ఆయన ఆదేశించినటువంటి గొప్ప ఆజ్ఞ అది. ఏమండి, అది గొప్ప ఆజ్ఞ. అది ఆనాటి శిష్యులకు మాత్రమే కాదు కానీ ఈనాడు దేవుని సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా. మరి పిల్లరా, నా అనుభవంలో నేను ఈ మధ్య కొన్ని గమనిస్తూ సంతోషపడుతూ ఉంటా. సంఘ కాపర్లే కాకుండా రిటైర్డ్ అయి సేవ చేసేవాళ్ళు,
ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ, చేతి పనులు చేసుకుంటూ కూడా సేవ చేసే వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమర్పించుకున్నటువంటి సంఘ కాపరులు కొన్నిసార్లు అన్ని చోట్లకు వెళ్ళలేకపోవచ్చు. అయితే ఈ చేతి పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళు బాగా చక్కగా కొన్ని ప్రాంతాల్లో సువార్త చేస్తుంటే రోజు నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటా. దేవుడికి స్తోత్రం. సంఘ కాపరులారా, రోజు మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తుంటా. మరి ఎక్కువగా మీరు వాడబడాలా. ఒక డినామినేషన్ అనే ఒక ఇది కాదు. ఎవరైతే దేవుడి యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా బోధిస్తుంటారో, మరి ముఖ్యంగా నేను నా ప్రార్థనలో దేవుడి యొక్క రెండో రాకడ గురించి చెప్పేటువంటి యొక్క సిద్ధాంతం కలిగి ఉంటారు. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు వేరే వాళ్ళు. ఈ వాక్య క్రమం ఇది. వాళ్ళందరూ కూడా దేవుడు బలంగా వాడుకోవాలని, అది ఏ డినామినేషన్ అయినప్పటికీ, ఏ శాఖ వారైనప్పటికీ నేను అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటా. అదే రీతిగా ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ, చేతి పని చేసుకుంటూ కొంతమంది చక్కగా బైకులు వేసుకొని, ఆటోలు వేసుకొని, ఏమండి ఒక బృందంగా గ్రామాలకు వెళ్ళి ఈ సువార్త చేసి కరపత్రికలు పంచుతుంటే చాలా వాట్సాప్లలో నేను చూస్తుంటా. నా హృదయం బాగా సంతోషంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటను వాళ్ళు నెరవేరుస్తున్నారు. నేను ఇందాకే మనవి చేశా, సంఘాలలో ఉన్నటువంటి ఒక క్రైస్తవులకు చాలా మరి వాక్యం ఉంది, దేవుడి కృప విస్తారంగా ఉంది. అయితే కొంతమంది కాళ్ళు దన్నుకొని ఆదివారం ఆరాధనలు రారు. కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ రోజు మాత్రమే వస్తారు. నేను విమర్శనాత్మకంగా చెప్పటం కాదు, అది క్రమం కాదు. ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు మార్చుకోండి. ప్రతి ఆదివారం రండి. మేము ఏ సంఘాలకు పోతారో ఆ సంఘాలకు. అయితే ఈ మాటను మరి నాడు కొంతమంది ఏమండి జరిగించటంలే, ఈ వాక్యానికి విధేయులు కావటంలే, ఈ వాక్యాన్ని విశ్వసించటంలే, ఈ వాక్యానుసారముగా కొంతమంది జీవించటంలే. నేను చూచిన అనుభవాలే చెప్తున్నా. ఇంకొక విషయం గురించి కూడా నేను తెలియచేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే పిల్లరా, కొన్ని సంఘాలలో సంఘ కాపర్లు పాపం వాళ్ళదే ఉండదు. నా ఉద్దేశం నేను కించపరచడం కాదండి. కమిటీలోనే ఉంటాయి, డబ్బులంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇండిపెండెంట్ చర్చ్ అనుకోండి, స్వతంత్ర సంఘాలు అయితే సంఘ కాపర్లు ఏవైనా చేయగలుగుతారు. స్వార్థ బోధ అంటే పోగలుగుతారు, 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే పెట్టగలుగుతారు. కానీ కమిటీలోనే ఉంటాయి కొన్ని సంఘాలలో. కమిటీలు ఉండే సంఘాల్లో నేను కూడా సేవ చేస్తున్నా. వాళ్ళు ఇచ్చే జీతాలు, సంఘస్థులు దర్శించినప్పుడు ఒక్కొక్క తల్లి కొంత సహాయము, ఒక్కొక్క సోదరుడు కొంత సహాయం చేస్తే మేము నా భార్య బిడ్డలను పోషించుకుంటూ సేవ చేసినటువంటి సంఘాల దినాలు కూడా ఉన్నాయి నావి. అయితే ఈ కమిటీలో ఉండేటువంటి కొంతమంది, అందరి గురించి నేను చెప్పను, సేవకు పోవాలంటే డబ్బు ఖర్చు అని చెప్పి అన్నాడు ఒక ఆయన. ఒక ఊరిలో, ఊరి పేరు వ్యక్తి పేరు వద్దులండి. సంఘాల్లో ఇచ్చేటువంటి చందాలంతా ఏమండి దేనికోసం ఇచ్చినట్టు? సేవ చేసేదానికి, మందిర మరామత్తులకు, కుర్చీలు పోతే కుర్చీలు వేసుకోవడానికి, ఫ్యాన్లు పోతే ఫ్యాన్లు వేసుకోవడానికి. కొన్ని సంఘాల్లో కొంతమంది ట్రెజరర్లు ఉంటారు. వాళ్ళు బాగా డబ్బు కూడినప్పుడు కొంతమంది దొంగ ట్రెజరర్లు డబ్బు తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ గొడవలు, ఆయన మీద కోర్టు కేసు పెడతారని కొంతమంది ఆత్మీయులు ఉండేవాళ్ళు ఎందుకు చర్చి పరుగు పోతుందని చెప్పని
మరి పిల్లరా, ఈ మాటలంతా కూడా నేను నా అనుభవంలో చూసి చెప్తున్నా. ఆ విధమైనటువంటి సంఘ పెద్దలు ఎవరైనా ఉంటే ఆ కమిటీ వాళ్ళు పాస్టర్ గారికి సహకారులుగా ఉండి మీరు వెళ్తూ సంఘ కాపర్ని వాడుకోండి. ఒక దైవజనుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు, భూషణం పాస్టర్ గారిని జేమ్స్ గార్డెన్లో. సేవలోట కరపత్రికలు పంచిన ఆశీర్వాదం అంట, పాట పాడిన ఆశీర్వాదం అంట, డ్రమ్ము కొట్టిన ఆశీర్వాదం అంట. వాక్యం చెప్పేటప్పుడు మేము ఒక బృందంగా వెళ్తుంటాం, సువార్త బృందం. ఒక్కొక్కరికి ఒక్కో చోట నేను అవకాశం ఇస్తుంటా, అన్ని చోట్ల నేనే చెప్పను, వాళ్ళు ప్రోత్సహించాల. అయితే ఒక మాట చెప్తుంటా, సువార్త అంటే యేసు జనన మరణ పునరుద్ధానము ప్రభు రెండో రాకడ గురించి కొద్దిగా టచ్ చేయాలంతే. కుర్చీలు వేసి ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పినట్టుగా చెప్తే ఆ నిలబడ్డ నలుగురు వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక 10 నిమిషాలు, జాస్తి అయితే ఒక 15 నిమిషాలు అందరికీ అవకాశాలు ఇవ్వాలి. ఆ రీతిగా సంఘములో సంఘ పెద్దలు, విశ్వాసులు సంఘ కాపరితో మరి వెళ్ళి సంఘ కాపరికి మరి సహకారులుగా ఉండి సంఘ కాపరి కొరకు ప్రార్థన చేసి సంఘము అంతా కూడా మరి సంఘ కాపరికి సహాయకారులుగా ఖజానాలో ఉండే డబ్బు ఖర్చు పెట్టాలా. కేవలం 4 గోడల మధ్య మాత్రమే కాదు పిల్లరా, అది వాక్య క్రమం కాదు. అది 3వ పాయింట్లో వివరిస్తుంది అనే విషయం. ఆ రీతిగా అన్ని చోట్లకు మనం వెళ్ళాలి సువార్తకు. ఆనాటి గొల్లలు అంటే వాళ్ళే బీటీహెచ్ బీడీ చేసిన వాళ్ళు కాదండి. ఈనాడు చాలామంది సంఘ కాపర్లు చక్కగా బీటీహెచ్లు, బీడీలు, పిహెచ్డీలు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా సంతోషం, గొప్పవాళ్ళు వాళ్ళు. ఆత్మీయ విషయాల్లో మరి చాలా గొప్పగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. సిటీహెచ్ని కూడా ఇంతకుముందు రామపట్టణంలో ఉండేది, అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. మరి ప్రభు ఒక ట్రైనింగ్ అనేది, ట్రైనింగ్ లేని వాళ్ళు పెద్ద ఆత్మీయులు అనుభవస్తులతో కూడా తిరిగి దేవుడి వాక్యాన్ని క్రమాన్ని నేర్చుకోవాల. అందుచేత పిల్లరా, ఈ సువార్త సేవ అనేటువంటిది మనము వెళ్ళి చెప్పాలని దేవుడి యొక్క ఆజ్ఞ. ఏమండి, దీని నాడు కొంతమంది చేయటంలే. కొన్ని ప్రాంతాల్లో సంఘ కాపరుల సదస్సులకు నన్ను పిలుస్తారు. సంఘ కాపరుల సదస్సుకు పిలిచినప్పుడు పిల్లరా, నేను మరి ఈ విషయాలు చెప్పినప్పుడు కొంతమంది సంఘ కాపరుల ముఖాల్లో కొంచెం పాపం అవమానంగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సంఘముల ద్వారా సువార్త చెప్పేవాళ్ళు కాదు. మరి స్వతంత్ర సంఘాలు లేకపోయినప్పటికీ కమిటీ వాళ్ళతో అయినా వాళ్ళు చెప్పాలా. వాళ్ళు చెప్పిన మాటలు వినకపోతే కమిటీ వాళ్ళు దేవుడు లెక్క చెప్తారు. ఎందుకు చెప్తున్నా అంటే పిల్లరా, ఈ ప్రక్రియ, ఈ సువార్త సేవ చేసే విషయంలో ఆనాడు జ్ఞానం లేనటువంటి గొల్లలే ఏమండి, దేవుడు మరి ఆయన విన్న వాక్యాలు, వాళ్ళు విన్న వాక్యాలు వాళ్ళు ప్రచురం చేశారంటే ఈనాడు ఎన్ని సంఘాలు, ఎంతమంది సంఘ కాపర్లు, ఎంతమంది సంఘ పెద్దలు, కమిటీ వాళ్ళు ఈ విధమైనటువంటి పరిచయం చేస్తున్నారు. ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. పెద్దవాడినిగా మీకు నేను చెప్పే మాటలకు మీరు గౌరవించండి. గౌరవించని వాళ్ళు, లోబడిన వాళ్ళు లోబడండి. ప్రభు రాకడ రాబోతున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఏమండి, ఈ దినాలలో మనం కేవలం 4 గోడల మధ్య మాత్రమే కాకుండా మీ అందుబాటులో ఉండేటువంటి గ్రామాలకు వెళ్ళండి, సువార్త చెప్పండి. మన శక్తి, మన గొప్పతనం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ క్రియ చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనలోంచి మాట్లాడేది ఆత్మే కానీ
ఏమండి, మన జ్ఞానం, మన శక్తి నిష్ప్రయోజనం. అందుచేత పిల్లరా, మరి ఈ మార్క్స్ వార్త 16:15 ప్రకారంగా చేయని వాళ్ళు చేయవలసిందిగా నేను పెద్దవాడినిగా మనవి చేస్తున్నా, సేవలో అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తినిగా. చివరిగా 3వ విషయాన్ని గురించి ఏమండి, కొన్ని విషయాలు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాలు ఇవి, జాగ్రత్తగా వినండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 నెమ్మదిగా చదవండి. బైబిల్ గ్రంథం తేని వాళ్ళు తర్వాత ఈ వర్తమానం అయిపోయిన తర్వాత మీరు చదవండి, తప్పకుండా చదవండి. సంఘ కాపర్లారా, మీకు బైబిల్ తెలుసు బాగా, కానీ కొంతమంది ఇది గమనించేట్లుగా లేరు, కొంతమంది ఈ ప్రకారంగా చేయటంలే. కొంతమంది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే క్లుప్తంగా కొన్ని అక్కడక్కడ చెప్తా. సంఘము ద్వారా క్రీస్తును గురించినటువంటి ఒక మహదైశ్వర్యము అని రాసింది అక్కడ. మహదైశ్వర్యము అంటే సమస్తము మనకిచ్చేటువంటి ఒక దేవుడు, అందరినీ రక్షించే దేవుడు, ఆయన అందరినీ పోషించే దేవుడు, భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి ఒక దేవుడు, ఆయన మరణించి లేచిన మృత్యుంజయుడైనటువంటి ఒక దేవుడు, సజీవుడైనటువంటి ఒక దేవుని గురించి ఏమండి సంఘము ద్వారా అన్ని జనుల్లో ప్రకటించాలని ఈ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-11 రాయబడిన మాటల్లో కొన్ని మాత్రం ప్రాముఖ్యంగా చెప్తున్నాను, గమనించండి. ఏమండి, సంఘము ద్వారా ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అన్నాడు, త్రూ చర్చ్ we have to preach the gospel to Gentiles. We have to preach the gospel to Gentiles. Gentiles అంటే అన్ని జనులకు. ఏమండి, సంఘము ద్వారా చేయాల్సినటువంటి మరి ఒక గొప్ప కార్యమని దైవజనుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి వ్రాయించినటువంటి దేవోక్తిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి పిల్లరా, ఈ విధముగా మరి చేయకుండేటువంటి ప్రియులు 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని పోషించి కాపాడి రక్షించి, ముఖ్యంగా కరోనా సమయంలో మనం సరిపోకుండా సజీవుల లెక్కలో ఉంచాడంటే దేనికంటే మనకన్నా గొప్పవాళ్ళు లేరని కాదు, మనకన్నా భక్తులు లేరని కాదు, కేవలం ఆయన ఉచిత కృప. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనంటే ఈ వాక్యానుసారముగా జీవించాలా, ఈ వాక్యానుసారముగా మరి ప్రవర్తించాలనేది అది దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క చిత్తం. ఏమండి, సంఘ కాపరులారా, సంఘ పెద్దలారా, మీ సంఘ కాపరులను ప్రోత్సహించండి. ఇంకొక విషయం నేను మనవి చేద్దాం అనుకున్నా, ఏంటంటే కొంతమంది చాలా బ్రాంచ్లు కడతారు, చాలా గొప్ప విషయం. ఆ బ్రాంచ్ల్లో కొంతమంది పాస్టర్లను పెడతారు. స్థానిక సంఘం కొంత ఆర్థిక సహాయం ఇచ్చి వాళ్ళు పోషిస్తుంటారు. ఏమండి, స్వామి కార్యం స్వకార్యం జరగాలి కదండి. అయితే వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి ఆ గ్రామాల్లో ఎవరైతే మరి బ్రాంచ్లు కట్టుంటారో ఆ బ్రాంచ్ సంఘ కాపర్లకు సహాయకారులుగా వీరు వెళ్ళి మరి చక్కగా వ్యాన్ వేసుకొని పోగలిగేటువంటి స్తోమత పరులు కొంతమంది ఉంటారు, లేదు ఒక 4 ఆటోలు వేసుకొని పోగలిగేటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ గ్రామాల్లో ఎవరినైతే మరి బ్రాంచీలు కట్టి నియమించి ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి ఆ గ్రామాల్లో కొంతమంది క్రైస్తవులను మరి కలుపుకొని అన్ని జనుల్లో సువార్త చెప్పటం అనేది, దానివల్ల దేవుడికి మహిమ, అపవాదికి సిగ్గు, పాపికి రక్షణ, మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క 2వ రాకడ కొరకు మనము సంసిద్ధపరచాలా.
మరి నేను చెప్పాను కదండి ఇందాక, ప్రభు రాకడ గురించి క్లుప్తంగా టచ్ చేయాలి. ఆయన వస్తాడు, 7 సంవత్సరాల శ్రమల కాలం, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అని ప్రకటన గ్రంథంలో విషయాలు చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అక్కడ నిలబడిన వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల యేసు జనన మరణ పునరుద్ధానము ప్రభు రాకడ గురించి క్లుప్తంగా టచ్ చేయటం, అటు తర్వాత మరి మన పాపాలను బట్టి ఒకరోజు తీర్పు ఉంటుంది, పాపాలు చేయకండి, పాపం మీదనే ట్రస్ట్ చేసి మాట్లాడాలి జాస్తిగా. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఇటువంటి మాటలు అక్కడ చెప్పాలి, కానీ బైబిల్ స్టడీలో చెప్పినట్టుగా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దయచేసి నేను విమర్శనాత్మకంగా చెప్పటం కాదు, ఎక్కడ ఏ సందర్భంలో ఏ వాక్యం చెప్పాలో ఒక అంశం మీద వాక్యం చెప్తే క్రైస్తవులకు క్రైస్తవేతలకు కూడా అర్థమవుతుంది. సంఘ కాపర్లారా అంటే అట్లా చెప్పకుండా ఉండేటువంటి వాళ్ళు ఆది కాంచి పేటన వరకు తిరుగుతుంటారు. కొంతమంది కూర్చున్న సంఘస్థులు పిచ్చెక్కిపోయి దండం పెట్టి వెళ్ళిపోతుంటారు, మధ్యలో ఆశీర్వాదం తీసుకోకముందే. వద్దు. అందుచేత మరి ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాల్లో రాయబడిన ఈ మాటల ప్రకారము సంఘము ద్వారా క్రీస్తును గురించినటువంటి మహిమ, ఆయన యొక్క ప్రభావాలు, ఇవి అన్ని జనుల్లో ప్రకటించే వారముగా మనం ఉండాలని, ఆ రీతైనటువంటి మరి క్రియలు మనం కలిగి ఉండాలి. ఏమండి, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం దేవుడి కృప వల్ల. దేవుడి కృప ఉంటే 2025 చూస్తాం మనం. దేవుడికి మనం సాక్షులంగా జీవిద్దాం, దేవుడిని మహింపరుస్తాం. మన సాక్ష్యం కూడా జాగ్రత్తగా ఉండాలా. బ్రహ్మాండని ప్రసంగాలు చేసి మన సాక్ష్యం బాగాలేదనుకోండి, వెనకాలనుకుని ఉంటారు, ముందు అనలేకపోయినా. వద్దు. గతంలో పొరపాట్లు బలహీనతలు ఉన్నటువంటి సంఘ కాపర్లారా, సంఘ పెద్దలారా, దానికి స్వస్తి చెప్పి ఈ వాక్యానుసారముగా మరి మనం జీవిస్తూ ఈ విధమైనటువంటి మరి యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాటల ప్రకారముగా మన జీవితాల్లో మనం జీవిస్తే చాలా మంచిది. మీకు, మీ బిడ్డలకు, మీ సంఘాలకు భౌతిక ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తాడు. కేవలం స్థలాలు, పొలాలు, ఏమండి, దండకనక వాహనాలు ఇవే కాదు. మారు మనసు, రక్షణ అనుభవం, రక్షణ ఆనందము, ప్రభు రాకడ కొరకు ఎదురు చూచేట మనస్సు. ఈనాడు కొంతమంది క్రైస్తవులు ఆశీర్వాదాల కొరకు మాత్రమే సంఘాలకు వస్తారు, కానీ ఆత్మీయత కోసం రావటంలే. నేను ఎన్నో సంఘాలలో సంఘ కాపరిగా ఉన్నప్పుడు నేను చూసిన అనుభవాలు కొంతమంది విషయంలో. అట్ట కాకుండా పిల్లరా, ప్రభు రాకడ రాబోతున్నటువంటి దినాలు అనేక సూచనలు చూస్తున్నాం. ఈ వాక్యానుసారముగా జీవించేవారముగా మనం ఉండాలని ఈ సమయంలో మరి మీకు నేను ప్రకటన చేస్తున్నాను. ఏమండి, ఒక తీర్మానం చేసుకోండి. చేయకుండా ఉండేవాళ్ళు కనీసం 2025 నుంచి అయినా ఈ వాక్యానుసారంగానే జీవిస్తాను ప్రభు అని చేయకుండా ఉండేటువంటి సంఘ కాపర్లు, ప్రోత్సహించకుండా కొన్ని జీతాలకు పాపం పనిచేసేటువంటి పాస్టర్లను ప్రోత్సహించేటువంటి సంఘ పెద్దలుగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకునే ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి లేఖన భాగములు సంఘ కాపర్లలో, సువార్త సేవ అనిజంలో చేయనటువంటి సంఘ కాపర్లలో, సువార్త సేవ అనిజంలో చేసేదానికి ప్రోత్సహించకుండా ఉండేటువంటి సంఘ పెద్దల హృదయాలలో మీరు ఫలింపచేయండి.
ఈ మాటలు విని విశ్వసించి విధేయులై అనుసరిస్తూ మీ కృపకు పాత్రులై జీవించేట్లుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మీ దాసునైన నన్ను అనేకులను ఆత్మీయంగా ప్రోత్సహించుటకు బలపరచుటకు నన్ను వాడుకోండి నాయన. నేను వట్టివాడిని, మట్టి గట్టాన్ని మీకు తెలుసు. నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తుది శ్వాస వరకు మీ పరిచయంలో నన్ను వాడుకొని నా కుటుంబాన్ని, నా పిల్లలు కూడా దీవించమని, వింటున్న వారందరి కుటుంబాలను దీవించి ఆస్వాదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కృపా కాపుదల సన్నిధి భద్రత ఆశీర్వాదములు సదాకాలము విన్న వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక.